శనార్థులు దిల్దార్ వార్తలకి స్వాగతం. అయ్యో గా కట్ట కింది కనకయ్య కొడుకు కొమరయ్య తల్లిని బొత్తులకే చూతలడట కదా. గదే అంటున్నారు ఊళ్ళో కూడా. కొడుకు కోసం ముసలిడు మంచిగానే సంపాదించిండ్రట. పాస్ పనులోడు సంపాదిస్తే బంగారు పనులోడు తింటున్నాడు అన్నట్టు. తింటే తినని గాని సంపాదించిన వాళ్ళకు కూడా బుక్కడు పెట్టాలి కదా. మరి ఆయన భార్య ఏమంటున్నది? అవ్వ కొడుకులకు నడుమ గీ భార్యల పెత్తనమేందో అది అనాదిగా వస్తున్నదేనాయే. ఆస్తిపాస్తుల లెక్కలేసుకునే గీ కాలంలా నిలువెత్తు ప్రేమలను చూపెడుతున్నారు. ఎక్కడ ఎవరు? సంగారెడ్డి జిల్లా జరాసంగం మండలం బర్దిపూర్లా మనుమలు చూపెట్టిన అనుబంధాన్ని చూడు. కోట్లాది రూపాయలు కూడబెట్టి ఇచ్చిన కడుపున కన్నులను కడసూపు కూడా చూడని కొడుకులున్న ఈ కాలంలా అమ్మమ్మను అపురూపంగా చూసుకునే మన్వలు దొరికిండ్లు గీ అవ్వకు. పెద్దవ్వ పేరు సుగుణమ్మ. 4 బిడ్డలే. కొడుకులు లేరని మన్వలు మన్వరాలను ఎండకాల సెలవులలో పిలుచుకొని మంచి కథలు చెప్పి మంచిగా చూసుకునేదట. అమ్మమ్మ మా అమ్మల్నే కాదు మమ్మల్ని కూడా చాలా బాగా అరుచుకున్నది. ఇసుంటామె కోసం ఏం చేసినా తక్కువే అని పూలు పండ్లు చిల్లర చిక్కలతోటి అమ్మమ్మకు తులాభారం వేసిర్రు. ఈ కార్యానికి చుట్టాలనే కాదు ఈ అమ్మమ్మ దోస్తుల్ని ఊళ్ళున్న ముసలను అందరినీ పిలిచి ఈ ముసలమ్మ వీళ్ళ కోసం పడ్డ కష్టాన్ని చెప్పి బాధపడి అటెంకా సంబరపడ్డరు. పెద్ద మనుషులు ఎవరైనా ఈ వయసులో కోరుకునేది గిదే కదా. కొడుకుల నుంచి ఆదరణ, బిడ్డల నుంచి మంచి మాట. ఇంతకంటే ఎక్కువ వాళ్ళకి ఏం కావాలి చెప్పుర్రి? పెడితే బుక్కడు బువ్వ, పండగ నాడు షీరో రైకో, పెద్దలు లేని ఇల్లు దేవుళ్ళు లేని గుడాస్ ఉంటుంది అని అంటారు కదా. వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళ విలువ తెలియదు. పోయిన తర్వాత వాళ్ళ జ్ఞాపకాలను తలుసుకొని కండ్ల నీళ్లు తీసుడు తప్ప వాళ్ళ కోసం ఏదైనా చేసేది ఉంటే చెయ్యుర్రి. మీరు ఆనందపడుండ్రి, పెద్ద మనుషుల్ని సంబరపెట్టుర్రి. అప్పట్లా యమలిలాని ఓ సినిమాల యముడు భూలోకం వస్తాడు చూసినవారా? ఎందుకు చూడలేదు? చిత్రగుప్తునితో దిరుక్కుంటా చిన్న కామెడీ ఉండది. ఆలిని యమలోకం తీసుకుపోయేందుకు ఎన్ని ప్లాన్లు వేస్తాడు. ఇక మరి ఆయన ఉద్యోగ ధర్మం ప్రాణాలు తీసుకుపోవడే కదా. సేమ్ గట్లనే ఇప్పుడు కూడా యముడు మెయిన్ రోడ్ల మీద తిరుగుతున్నాడట. వాయమ్మో, ఎవలి పానం తీసేతందుకు? ఈ యముడు పానం కాపాడతానికి వచ్చిండు. పానాలు కాపాడే యముడా? యముండా? తాడేసి మీదికి తీసుకుపోయే యమధర్మరాజు పువ్వులిచ్చి పానాలు కాపాడుతున్నాడు. ఈ పాటికే అర్థమై ఉంటది మనోళ్ళు తోలే తోలుడు, చేసే టక్కర్లు ఏ తీర్లున్నాయో. పానాలు కాపాడుకోన్రి, హెల్మెట్లు పెట్టుకోన్రి అని యమధర్మరాజు గెటప్ లా అవగాహన కల్పిస్తున్నారు పోలీసోళ్ళు. హెల్మెట్ పెట్టుకుంటే పానానికే కాదు జీవితానికే రక్షణ. అంతే కదా నుల్లా? వేగం కన్నా ప్రాణం మిన్న, నిదానమే ప్రధానం. ఈ అన్ని మాటలు మనసులో పెట్టుకొని మీకోసం ఇంటి దగ్గర ఎదురు చూసేటోళ్ళని యాదలు పెట్టుకొని బండ్లు నడుపుండ్రి. మీకోసం కాకున్నా మీ కుటుంబం కోసమైనా హెల్మెట్లు పెట్టుకోన్రి అని హెల్మెట్లు లేకుండా బండ్ల మీద తిరిగే బైకర్ల నాపి చెప్పిండ్రు అనంతపురంలా. ఏ రంగంలోనైనా బెస్ట్ ఎంప్లాయీ కావాలని ప్రతి ఒక్కరు ప్రయత్నం చేస్తారు కదరా. మరి నువ్వు కూడా వేయొచ్చు కదా. నేను ఆల్రెడీ బెస్టే కదా. అంటే నేను బెస్ట్ కాదంటున్నావా? నేను అనలేదే, నువ్వే అనుకున్నావు. సరే సరే, ఆ పోటీ ఉంటేనే గారా కొలువుల మెళుకోలు నేర్చుకొని ఎవ్వరు సాధించలేనిది సాధించి మన ప్రతిభ కనబరుస్తాం. ఇగో గిట్లనే ఆలోచన చేసి దొంగలు కూడా వాళ్ళ రంగాలలో ప్రతిభను కనబరుస్తున్నారు. వాళ్ళదో రంగం మళ్ళా బెస్ట్ పర్ఫార్మెన్స్ కూడానా? అయ్యో, వాళ్ళు సెల్ఫ్ ఎంప్లాయీస్ కదరా. వాళ్ళ ఏం వెరైటీగా అనిపించింది నీకు? దిల్దార్ వార్తల మనం ఎన్ని దొంగల వార్తలు చెప్పుకుంటాం చెప్పు. ఇన్ని అని లెక్కలేదు గాని జ్యేష్ఠ భాగం అయితే వాళ్ళదే. బాగా గమనిస్తే ఒక వార్త మళ్ళా వార్తకు సంబంధం ఉండదు. ఆ రీతిలో వాళ్ళు కేర్ తీసుకుంటున్నారు. అయితే ఇప్పుడు బెస్ట్ థెఫ్ట్ అవార్డులు ఏమన్నా ప్రకటిస్తావా? ఖచ్చితంగా. ఈ ఏడాది ఉత్తమ థీఫ్ అవార్డు యోగి దొంగకే. అమ్మ దొంగ, గాడ్ సెంటిమెంట్ తోటి కొట్టినావు కదరా. చూడంగానే చేతులెత్తి మొక్కే తీర్ల ప్లాన్ చేసినావు పో. చూసి రానుల్లా నరసింహస్వామి మాస్క్ పెట్టుకుని దొంగతనంలా మంచితనం చూపెట్టాలనుకున్నాడు. ఇగో ఇంకొకడేమో పులి మాస్క్. ఏంద్రా ఈ గెటప్లు? అసలే దొంగలు ఎక్కువైనరు. మంకీ క్యాప్ల కరువు వచ్చిందా లేదంటే నరసింహస్వామి మాస్క్ చూసి ఇడిసిపెడతారని అనుకున్నాడా?
అనంతపురం జిల్లా పామిడిపట్నంలో కిరాణా దుకాణంలో పడ్డాడు. ఎర్రటి ఎండాకాలంలో వానకోటు మొఖానికి దేవుని మాస్క్ పెట్టుకొని ఇక సీసీ కెమెరాలకు ఫోజులిచ్చిండు. సీసీ కెమెరా కనెక్ట్ చేసుకున్న యజమాని రానే వచ్చిండు. అది గమనించి దబ్బ దబ్బ సదిరిన సరుకులన్నీ ఆడ వడేసి పరుగు ఆ దేవుని ఫోటో వాడినందుకు దుకాణం ఓనర్ను సేవ్ చేసిండు. నిన్ను కూడా సేవ్ చేసిండు పోయిసారికి. ఇక మల్ల గిట్లనే నరసన్న బొమ్మ వాడి దోపిడీ చేస్తే హిరణ్యకశిపుని చీరినట్టే చీరి పేగులు చీరుతారు, జాగ్రత్త అని అనుకుంటున్నారు వెరైటీ దొంగను చూసినోళ్ళు. ఇక పోలీసు వాళ్ళు అయితే వాళ్ళని పట్టుకునే పనిలో పడ్డారు. శిలలపై శిల్పాలు చెక్కినారు, మన వాళ్ళు సృష్టికే అందాలు తెచ్చినారు. నేను కూడా చిన్నప్పుడు చెక్కుడే చెక్కుతుండేనట్రా. ఏంది చెక్కేది? పెన్సిలా? అయ్యో అది మాత్రం ఆర్ట్ కాదారా? పెన్సిల్ చెక్కుడు ఆర్ట్ కాదు, పెన్సిల్ మీద గిట్ల చిత్రాలు చెక్కుడు ఆర్ట్. చూడుగటు సుశీర్రా బుజ్జి కళ అందరూ పెన్సిల్ తోటి బొమ్మలేస్తారు. ఆ పెన్సిల్ మీద బొమ్మలు ఎక్కువ నేర్చుకున్నది పిల్ల. ఫస్ట్ లా అందరి లెక్క బొమ్మలే గీసాడదట. అట్లెందుకు వేయాలి, ఇదే పెన్సిల్ మీద చెక్కితే ఇంకా బాగుంటది కదా అని ట్రై చేసిందట. బియ్యం గింజల మీద బొమ్మలు, పెన్సిల్ మీద మహానీయుల చరిత్రలే రాసింది. సినీ రాజకీయ ప్రముఖుల పేర్లు, స్వతంత్ర సమరయోధుల చరిత్రలే అలకగా ఎక్కుతది. బాపట్ల జిల్లా చీరాల ఈ మహితది. బాబుగారి బర్త్డే సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబు సార్ పేరు పెన్సిల్ మీద ఎక్కింది. పెన్సిల్ లిడ్ మీద సార్కు జీవిత చరిత్ర రాసి సార్కి గిఫ్ట్ ఇవ్వాలని బుజ్జి కోరికనట. మరి ముందు ముందు బుజ్జి కోరిక నెరవేరాలని, కలను సాకారం చేసుకోవాలని కోరుకుందాం. అవునరా సిరి, రాయల వారి కాలంలో రత్నాలు రాసులు పోసేదట. ఎవ్వళ్ళకి కావాల్సిన వాళ్ళు దోస్తులతోటి ఎత్తుకొని పోదురట. మరి ఇప్పట్లెక్క సీసీ కెమెరాలు పెట్టి పోలీసు వాళ్ళని కాపలా పెట్టేదా? అట్లాంటి పబ్లిక్ గిట్ల ఎందుకు తయారయ్యారంటవరా? కలికాలం రా. అప్పుడు ఆరవసిన రత్నాలే కావచ్చిన వానకాలంలో అక్కడక్కడ దేవులాడుతుంటారు. పోయిన వానాకాలంలో నువ్వు కూడా సర్ది కట్టుకొని పోయినావుగా వజ్రాల వేటకు. కానీ ఏం లాభం రా, తవ్వి చేతులకు బొబ్బలు వచ్చినాయి గాని ఒక్క రాయన దొరకలేదా? వెనకట నిధులు నిక్షేపాలు దాచిపెట్టేందుకు బీరువాలు లాకర్లు లేక భూమిలో దవి దాసేదట. అందుకే కదా అప్పుడప్పుడు గుప్త నిధుల కోసం తవ్వకాలు ఏ పట్టేది. అవును, సొరంగం అంటే యాదికొచ్చింది. వారిని నట్టింట్లా ఇంత పెద్ద బొక్కున్నదని ఇంటోళ్ళకు కూడా తెలియదట ఇన్ని రోజులు. మరిది ఏ రాజుల కాలం నటి సొరంగ మార్గం కావచ్చునో. నట్టింట్లా 8 అడుగుల మేర గుంగి అందులోకెళ్లి జలధార కూడా వస్తున్నదట. నంద్యాల జిల్లా కుమ్మరదిడ్డి వీధిలా ఈ వేణుగోపాల్ కాకోళ్ళ ఇంట్లే ఫ్లోరింగ్ పగుళ్లు పెడితే ఇక సిమెంట్ వేపిద్దామని చెప్పి పనులు మొదలు పెట్టిండ్రట. చిన్న చిన్న పగుళ్లకు సిమెంట్ వేస్తుండగా దబేలున ఈ గుంటల పడ్డదట. ఉన్నట్టుండి పాతాల లోకంలో పడ్డంత పనైందట. ఏందమ్మా అని చూస్తే 8 అడుగుల లోపట్టున్నాడు. చుట్టూ నీళ్ళ ధారలున్నాయట. ఇక ఈ వార్తతోటి వాడకట్టోళ్ళంతా మ్యూజియానికి తరలినట్టే తరలిండ్రట. ఏం కావచ్చు ఇది అని. ఇక అసలు సంగతి తెలవాలంటే పురావస్తు శాఖల్లో పోలీసుల రంగంలోకి దిగితే బయటపడుతుంది. అవునరా బుజ్జి, సీతఫలక పండ్లు దొరుకుతాయారా? నీకు యాళ్ళ పళ్ళ లేదా పొల్ల? మామిడి పండ్ల సీజన్ లా సీతాఫల పండ్లు అంటున్నావు. అదేందిరా, ఇయాల రేపు కాలంతో పనే ఉన్నది. సూపర్ మార్కెట్లల్లో అన్ని సీజన్లలో అన్ని పండ్లు దొరుకుతున్నాయి. కానీ సీజన్ లో దొరికే పండ్లకే కదా డిమాండ్ ఎక్కువ. మరి ఇప్పుడు పులస చేపలకు డిమాండ్ బాగున్నదట. అర్రే, ఇది పులస సీజన్ కూడా కాదు గారా, ఎప్పుడో వరదలు వచ్చే సీజన్ లో పడతాయి. ఓ, నీకు తినుడు తప్ప పట్టుడేం తెలుసు. గోదావరి జిల్లాలో పులస చేపలు కానొస్తున్నాయట. అవునా? బ్యాంకు లోన్ తీసైనా కొనుడే ఇక. కానీ మరి పూసలమ్మైన పులస దినాలని గోదావరి జిల్లాల పేరు. అగో ఆ తీర్లా చెవులు పోసుకుంటారు. అది కూడా ఎప్పుడంటప్పుడు దొరకది. దండిగా వరదలొచ్చేయాల గోదావరికి ఎదురు ఈదుకుంటూ వస్తాయి. అప్పుడు ఒడిసి పట్టుకుంటే పాడినోళ్లకు పాడినంత పైసా. పోటీ వడి కొంటారు, తింటారు. కానీ ఏడు మండుటెండల గోదాట్లగానొచ్చినాయి పులస చేపలు. గన్నవరం చేపల మార్కెట్ల మొత్తం ఇదే ముచ్చట. అనుకోకుండా పోయినోళ్లకు ముందు తెలియదాయే. అప్పో సొప్పో చేసి కొనుక్కోవోదుమో అని అనుకుంటారట. కానీ కలిసొచ్చే కాలానికి ఈదుకుంటొచ్చిన చేప అన్నట్టు. అన్ సీజన్ కాబట్టి 4000కే దొరికిందట. అసలే పులస, ఆపై అగ్వ. ఇక మామూలు ఆనంద పడతలేరు. సీజన్ లా ఇదే చేప ధర 25 నుంచి 30,000 పోసుకుంటారు. ఇక మొత్తానికి తక్కువ ధరకే పులస తిన